నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. తస్మాత్ జాగ్రత్త. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎక్కడొకరు మోసపోతూనే ఉన్నారు. పలుమార్లు హెచ్చరించినా కానీ ఆశ చూపించి మోసం చేస్తూనే ఉన్నారు. మోసం చేసిన వాళ్ళ తప్ప, మోసపోయిన వాళ్ళది తప్ప? అసలు ఏంటి ఈ విషయాలు ఏంటి? తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించడానికి గల కారణాలు ఏంటియో పూర్తిగా తెలుసుకుందాం. చిట్టీల పేరు మీద ఏదైతే మోసాలు చేస్తూ ఉన్నారో దాంట్లోనే మరొక కోణం కూడా బయటకు వచ్చింది. ఏదైతే బ్యాక్ టు మనీ అనుకుంటా గోల్డెన్ చిట్ కంపెనీ వాళ్ళైతే మరి వాళ్ళు 5 లక్షల డిపాజిట్ చేస్తే మీకు చివరిలో 8 లక్షలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. దానికి ఆశపడిన అక్కడ స్థానికులు, మన హైదరాబాద్లోనే జరిగింది ఇది. ఏదైతే ఈ హైదరాబాద్లో 5 లక్షలు కడితే 8 లక్షలు ఇస్తామని ఆశ చూపించేసి ప్రజలను, అమాయకులని దాదాపుగా 3600 మందిని మరి బాధితులకు గురి చేసిన సంస్థ మనకి ఏదైతే కనబడుతుంది. బైబ్యాక్ మనీ అని అంటే వీళ్ళు ఎంత కడతారో దానికి ఒక సగభాగం, అంటే వాళ్ళు 5 లక్షలు కడితే 8 లక్షలు ఇస్తామనుకుంటా ప్రతి నెల 15,000 కట్టాలి. అదేవిధంగా 19 నెలలు కడితే మీకు ఆ 19 నెలల తర్వాత మీకు 8 లక్షలు ఇస్తామని చెప్పారు. దీనిని నమ్మించారు. చాలా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు. దానివల్ల అక్కడ అందరూ నమ్మారు. ఇది మన కుక్కట్పల్లిలోనే జరిగింది. అక్కడ కుక్కట్పల్లిలో సంబంధించిన స్థానికులు, అదేవిధంగా ఈ హైదరాబాద్లో ఉన్న కొంతమందిని దాదాపుగా ప్రలోభం చేసింది. దానివల్ల 3600 మంది దాదాపుగా ప్రతి ఒక్కరు అక్కడ డిపాజిట్ చేసిన వాళ్ళు, 5 లక్షలు డిపాజిట్ చేసిన వాళ్ళు అంతమంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మేము ఇప్పుడు ఇవ్వదలుచుకోలేము అన్నట్టు కూడా కొంతవరకు అయితే అక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం ఈ ముఠా 8 మంది ఉన్నారు. దాంట్లో 3 మహిళలు ఉండడం గమనార్థము. కుకట్పల్లిలో పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఈ కోణం అయితే బయటకు వస్తూ ఉంది. ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ సైబరాబాద్ పోలీసు వాళ్ళు అయితే అక్కడ కేసు ఫైల్ చేసేసి అక్కడ బాధితులు ఎంతమంది ఉన్నారు, అసలు 3600 మందిని వీళ్ళు ఏ విధంగా నమ్మించారు అనే దాని మీద దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మరి చర్యలు తీసుకుంటామన్నట్టు కూడా సైబరాబాద్ పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని ఎన్నిసార్లు ప్రజలను హెచ్చరించినా కానీ ప్రజలు మోసపోతూ ఉన్నారని కూడా పోలీస్ అధికారులు చెప్పడం అయితే జరుగుతూ ఉంది. పలుమార్లు హెచ్చరించినప్పటికీ కూడా ఇలాంటి చిట్టీల పేరు మీద గతంలో కూడా చాలా మోసాలు అయినాయి. ఆ మోసాలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ప్రజలను కూడా మనం చూసాము. అంటే అక్కడ చదువుకున్న వారితో పాటు చదువుకున్న వాళ్ళు కూడా ఇక్కడ మోసపోతూ ఉన్నారు. అంటే చదువుకున్న వాళ్ళు గతంలో మనం చూసాము, చదువు లేదు కాబట్టి వాళ్ళ మాటలు నమ్మి మోసపోయారు చూసాము. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఇంత చైతన్యవంతం ఉన్న సిటీలో ఇంత చదువుకున్న వ్యక్తులు ఉన్నా కానీ ఇంతమందిలో కూడా మోసం చేసే కేటుగాళ్ళు ఉన్నారు. మరి జాగ్రత్త అని పలుమార్లు హెచ్చరించినా కానీ వాళ్ళు మరి జాగ్రత్తలు తీసుకోలేకపోవడము గమనార్థంగా కనబడతా ఉంది. హైదరాబాద్, ఇటు కుక్కట్పల్లి, అమీర్పేట్, పంజాగుట్ట, నాంపల్లి ఇలాంటి ప్రాంతాలలో అత్యధికంగా ఉన్నట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఇప్పటికే హైదరాబాదు సంబంధించిన సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు అయితే మరి ఆ 8 మంది ముఠా పైన అయితే కేసులు అయితే నమోదు చేశారు. 5గురిని అరెస్ట్ చేశారు. 3 మహిళలు ఉండడం అందులో గమనార్థము. ఆ 3 మహిళలతోనే స్వీట్గా మాటలు చెప్పించేసి ప్రతి ఒక్కరిని నమ్మించారన్నట్టు కూడా క్లియర్ కట్గా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే మనల్ని నమ్మడానికి, అంటే ఈ స్కీమ్ ఏదైతే ఉందో బైబ్యాక్ అంటే మనీ బ్యాక్ ఇస్తామనుకుంటా వాళ్ళు చెప్పిన ఈ గోల్డ్ కంపెనీ ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటిని నమ్మకండి, ఇలాంటి వాటిని నమ్మి మోసపోకండి. ఇలా మనీ బ్యాక్ ఇస్తామని, లేకుంటే మీ గోల్డ్ చిట్ ఫండ్ కంపెనీ అని మీ గోల్డ్ పెట్టుకొని ఈ విధంగా ఉంటుందని చాలా పలుమార్లు నమ్మించడానికి ట్రై చేస్తూ ఉన్నాయి ఇలాంటి ఫ్రాడ్ కంపెనీలు. ఈ విధంగా మనము ఎన్నిసార్లు చెప్పుకున్నా కానీ, హెచ్చరిస్తున్నా కానీ ప్రజల్లో చైతన్యవంతులు కావట్లేదు. మనం నిన్న చూసాము డాంకీ స్కామ్. అసలు ఎంత విచిత్రంగా ఉందంటే గాడిద పాల మీద కూడా ఒక స్కామ్ చేశారు. దాదాపుగా 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. అసలు ఎటు అవుతుంది సమాజము? అసలు ఈ తస్మాత్ జాగ్రత్త అని ఎన్నిసార్లు చెప్పినా కానీ ప్రజల్లో చైతన్యవంతం కావట్లేదు. మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు, మోసపోయే వాళ్ళు కూడా అంతే ఎక్కువైపోతూ ఉన్నారు. ఈ చిట్ ఫండ్ కంపెనీ ద్వారా దాదాపుగా 3600 మంది బాధితులు 300 కోట్ల రూపాయలు
నష్టపోయినట్టు తెలుస్తూ ఉంది. ఈ డాంకీ స్కామ్ ద్వారా దాదాపుగా 400 కుటుంబాలు 100 కోట్ల దాకా మరి నష్టపోయినట్టు కూడా తెలుస్తూ ఉంది. అసలు ఏంది వీటి మీద చర్యలు ఏం తీసుకోవట్లేదా పోలీస్ అధికారులు అంటే, తీసుకుంటా ఉన్నప్పటికి కూడా మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రజలే చైతన్యవంతం కావాలి. మీ జాగ్రత్తలు మీరు ₹1 ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా పోలీస్ అధికారులు సూచిస్తూ ఉన్నారు. మరి ఇంత అవగాహన చేసినప్పటికీ మనీ బ్యాక్ ఇస్తామని ప్రజలను చైతన్యవంతం చేసి అక్కడ ఉన్న వాళ్ళని కూడా, అక్కడ చదువుకున్న ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా ప్రైవేట్ జాబ్లు చేసేవాళ్ళు, ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, అదేవిధంగా కొంతమంది కూడా ఏదైతే వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ తాకట్టు పెట్టి కూడా మరి వాళ్ళ యొక్క సంబంధించిన అమౌంట్ పెరుగుతుంది కదా, మరి ఇక్కడ వడ్డీ ఎక్కువ ఇస్తూ ఉన్నారు కదా అని ఆశపడి అక్కడ మరి కట్టిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ ₹1 పెడుతున్నామంటే మనం ఆలోచించుకొని పెట్టాలి. ఇలాంటి స్కాములు చేసే వాళ్ళు పుట్టల కొద్దీ పుడతా ఉన్నారు. అంటే ప్రజలని అంటే ఏ విధంగా ముంచాలి అనే వాళ్ళు కొంతమంది అయితే క్లియర్ కట్గా కనబడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంత ఉన్నప్పుడు మనం కూడా చైతన్యవంతులు కావాలి. ఎన్ని రోజులు ఆ వార్తలు చెప్పుకుంటూ ఉంటాం, వాడు గాడిదలు స్కామ్ చేసిండు, గాడిద పాలతో స్కామ్ చేసిండు, వీడు బంగారం మీద స్కామ్ చేసిండు, వీడు 5 లక్షలకి 8 లక్షలు ఇస్తామని వాడు మోసం చేసిండు, వీడు మోసం చేసిండని మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ మోసాలన్నీ మన అజాగ్రత్త వల్లనే జరుగుతూ ఉన్నాయని కూడా గుర్తుంచుకోవాలి. మనం ఏదైతే జాగ్రత్తగా ఉంటే ఇలాంటి మోసం చేసే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ మనం ఎదుర్కోవాలి. తట్టు మనం చైతన్యంగా కానీ మనం మెరుగ్గా అయితే ఉండాలి. ఎందుకంటే వీళ్ళంతా ఎవరైతే మోసం చేసే కేటుగాలు ఎవరైతే ఉంటారో స్వీట్గా మాటలు చెప్పి వీళ్ళ దగ్గర ఏ విధంగా మరి అమౌంట్ తీసుకోవాలి, చిట్ ఫండ్ కంపెనీ అని ఇప్పుడు బైబ్యాక్ చిట్ ఫండ్ కంపెనీని వాళ్ళు తీసుకొని చేసి 5 లక్షలు కడితే 8 లక్షలు ఇస్తాము ఈ విధంగా చెప్పేసి వాళ్ళ దగ్గర ప్రజల దగ్గర మరి ప్రతి నెల మరి 15,000 రూపాయలు తీసుకొని మరి 19 నెలల దాకా కట్టించుకున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. తర్వాత జెండా ఎత్తేసి వెళ్ళిపోయిన దాఖలాలు కూడా కనబడుతున్నాయి. అంటే వీళ్ళంతా పక్కడబందీగా మోసం చేయడానికి వస్తూ ఉన్న నేపథ్యం కనబడుతూ ఉంది. ఇలాంటి భారీ స్కాములు ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి. ఇలాంటివన్నీ మరి జరగకుండా మనమే చైతన్యవంతులు కావాలి. ఎవరన్నా మరి ఇలాంటి కంపెనీలు తీసుకొని వస్తుంటే ఆచితూచి అడుగులేయాలి. మీరు ₹1 కూడా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు కానీ మీరు ఆచితూచి అడుగులేస్తే బాగుంటుంది. ఈ విధంగా బాధితుల లెక్క మరి మీరు ఉండకుండా, ఎందుకంటే ఇక్కడ 3,600 మంది, అక్కడ 400 మంది ఏదైతే డాగీ స్కామ్ ఏదైతే ఉందో 400 మంది ఉన్నారు. మొత్తం చూసుకున్నట్లయితే 4,000 మంది బాధితులు కనబడతా ఉన్నారు. ఈ 4,000 మందిలో మనం చూసుకున్నట్లయితే 3,000 మంది కూడా దాదాపుగా చదువుకున్న వాళ్ళే ఉంటా ఉన్నారు. అంటే చదువుకున్నాక కూడా మనల్ని మోసం చేస్తూ ఉన్నారంటే మరి ఏ తీరుగా ఉన్నామో మనం ఆలోచించుకోవాలి. ఒకటి అంటే మిమ్మల్ని విమర్శించడానికి కాదు, ఇది ఏంటంటే మనము ఈ మోసం చేసే కేటుగాలు ఎవరైతే ఉంటారో వీటి మీద స్కాములు అనుకుంటా, లేకుంటే ఈ గొర్రెల పంపిణీ, లేకుంటే ఇవేవైతే డాగ్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కొన్ని జరుగుతూ ఉన్నాయి కదా, వీటన్నిటిని ఎదుర్కోవడానికి మనమే సిద్ధంగా ఉండాలి. ఇలాంటివన్నీ తిప్పికొట్టాలి. మనమే చైతన్యవంతులు కావాలి. చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా తస్మాత్ జాగ్రత్త అని కూడా చెప్తా ఉన్నాను. ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆచితూచి మరి ఒక ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి వాటిలలో మీరు బారిన పడవద్దని కోరుకుంటా ఉన్నాను. ఈ కంపెనీ ఏదైతే ఉందో మరి మనీ బ్యాక్ కంపెనీ ఏదైతే ఉందో గోల్డ్ సంబంధించిన దీంట్లో మరి దాదాపుగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి మరి 3,600 మంది బాధితులు నష్టపోయినట్టయితే మనకైతే క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. అలా మీరు కాకుండా ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నాం.